కురుక్షేత్ర సంగ్రామములో భగవానుడే ప్రసాదించిన గ్రంథరాజము గీత భగవద్గీత. అష్టాదశాధ్యాయములతో భక్తి జ్ఞాన వైరాగ్యమును బోధించునదే గీత భగవద్గీత. తన వారనే మమకారముతో దుఃఖితుడైన పార్థుని ధీరుని చేసిన గీత భగవద్గీత. సత్కర్మలను ఆచరించమని కర్మఫలమును ఆశించవలదని సందేశమిచ్చిన గీత భగవద్గీత. శ్రద్ధ గలవాడు జ్ఞాని అగునని జ్ఞానికి శీఘ్రము శాంతి దొరుకునని తెలియజేసిన గీత భగవద్గీత. ఈ తనువే ఒక జీర్ణ వస్త్రమని లోపలి ఆత్మకు మరణము లేదని తత్వము తెలిపిన గీత భగవద్గీత. పత్రము పుష్పము ఫలము తోయము ఏదైనా భక్తితో సమర్పించమని తెలిపినదే గీత భగవద్గీత. స్వధర్మమునే ఆచరించమని పరధర్మమును ఆశించవలదని పలికినదే గీత భగవద్గీత. మోహక్షయమును ఒనరించి మోక్ష మార్గము చూపుటకై అవతరించినది గీత భగవద్గీత. గుణత్రయమును అతిక్రమించిన బ్రహ్మస్వరూపము పొందవచ్చునని ప్రబోధించినది గీత భగవద్గీత. ధర్మము తప్పి చరించినచో భగవానుడే వచ్చి సరిదిద్దునని అభయమిచ్చిన గీత భగవద్గీత. భగవానుని అనుగ్రహముతో లలితమైన మనసులలో స్థిరమై నిలుచును గీత భగవద్గీత భగవద్గీత భగవద్గీత.